ఆల్ నమస్తే, నేను మీ శరత్ కామరాజు. మీరు చూస్తున్నారు సుమన్ టీవీ బెంగళూరు. ఇప్పుడు నేను కర్ణాటక యలహంక న్యూ టౌన్ లో ఉన్నానండి. ఇది చూసారా, చాయ్ టైమ్స్. మనం మార్నింగ్ లేవగానే కాఫీ కానీ టీ, అంటే చాయ్ అంటారు కొంతమంది టీ అంటారు, తాకుండా ఉంటామా? లేదు కదా. మరి అలాంటి ఇష్టంగా ఉండే వాళ్ళకి, రెగ్యులర్ గా తాగే వాళ్ళకి ఇదొక సూపర్ ప్లేస్. ఒక్కసారి మీకు మొత్తం చూపిస్తాను. నిజంగా కర్ణాటకకి వచ్చిన వాళ్ళు ఎవరైనా, యలహంక దగ్గర వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ చాయ్ టైమ్స్ అయితే ఖచ్చితంగా మీరు విజిట్ చేయాల్సింది. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా చూడండి, మట్టి గ్లాసులు ఇవి స్పెషల్. మామూలుగా మనకి టీ కానీ కాఫీ కానీ వేరే చోట్ల, అంటే వేరే షాపుల్లో, టీ షాపుల్లో, కాఫీ షాపుల్లో దేంట్లో ఇస్తారు? పేపర్ కప్పుల్లో లేదా స్టీల్ గ్లాసుల్లో వాటిలో ఇస్తారు. అంతకన్నా ముందు అంటే మనకు పూర్వకాలంలో చూడండి మట్టి కప్పులు ఇచ్చేవాళ్ళు. సో ఇలాంటి మట్టి కప్పుల్లో కాఫీ కానీ టీ కానీ తాగితే ఎంతో మంచిది. వేడి వేడి కాఫీ ఇందులో వేసుకొని తాగడం వల్ల, వాళ్ళు ఇవ్వడం వల్ల నిజంగా ఆ రుచి కూడా చాలా బాగుంటుంది. సో మనం ఒకసారి లోపల కూడా మొత్తం చూద్దాం. చూసారా అంబియన్స్ ఎంత బాగుందో లోపల. కాఫీ అయినా టీ అయినా మనం మార్నింగ్ వచ్చి తాగాలి అనుకుంటే ఓవరాల్గా బాగుండాలి. ఒక్కసారి లోపల మొత్తం చూడండి. పైన కానీ అంటే ఇంటీరియర్ డిజైనింగ్ కానీ ఎంత బాగుందో. చూసారా, ఈ టైప్లో అంబియన్స్ ఉంటే చాయ్ టైమ్స్ మనకి కూర్చొని తాగటానికి, ప్రశాంతంగా ఆస్వాదిస్తూ తాగడానికి ఎంతో హ్యాపీగా ఉంటుంది. మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, నైట్ ఆ సంబంధం లేదండి. ఇది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఓపెన్లో ఉంటుంది. అసలు ఇది ఏ టైమింగ్స్లో ఓపెన్లో ఉంటుంది, ఏంటి, ఇది ఏం పరిస్థితి, ఇవన్నీ కూడా మీకు చెప్తాను. అట్ ద సేమ్ టైం ఇక్కడ రెగ్యులర్గా తాగే వాళ్ళు ఆ టీ టేస్ట్ ఎలా ఉంది, కాఫీ టేస్ట్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా చెప్తాను. అట్ ద సేమ్ టైం 1 సెకండ్, ఇక్కడ మీరు చూస్తే ఎన్ని రకాల టీలు ఉన్నాయి, ఎన్ని రకాల టీలు. అయ్యో, రెగ్యులర్ చాయ్ అంట, ఇలాచి, జఫ్రానీ, పిస్తా, మావా, బటర్ స్కాచ్, గ్రీన్ చాయ్, ఇవే కాకుండా కాఫీల్లో చాలా రకాలు ఉన్నాయి, తర్వాత మిల్క్లో చాలా రకాలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం గ్రీన్ టీ, బ్లాక్ టీ, అంటే హెల్త్ కాన్షియస్, హెల్త్ పరంగా గ్రీన్ టీ ఉంది, బ్లాక్ టీ ఉంది. మీరు ఇక్కడికి వచ్చి తాగాలనుకుంటే ఏదైనా తాగొచ్చు. అట్ ద సేమ్ టైం స్నాక్స్గా ఇవన్నీ పెట్టారు. ఇక్కడ చూసారా మీరు, మనకి ఇష్టమైన ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ, వాటిలో డిఫరెంట్ టైప్స్, చిన్నవి వెజ్, నాన్ వెజ్ అన్నీ కలిపి ఉన్నాయి. బర్గర్ ఉంది, మసాలా వడాపావ్, క్లాసిక్ వడాపావ్, ఇవి చాలా ఉన్నాయి. సో ఇక్కడ మనకి టీ కాఫీ చేసి అతనున్నారు. ఇతను అడిగి ఇక్కడ స్పెషల్ ఏంటి, ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎక్కువ ఏం తీసుకుంటారంటే, టీలో ఏ స్పెషల్ టీ తీసుకుంటారు, ఏ స్పెషల్ కాఫీ తీసుకుంటారు, ఏంటో మొత్తం అడుగుదాం. చెప్పండి, बोलो जी मैन, आपका नाम क्या है, इधर स्पेशल क्या है? अरशदुल इस्लाम। स्पेशल हमारा जाफरानी फेमस है, मसाला, इलायची, पिस्ता, महामलाई, बटरस्कॉच सब मिल जाएगा। और स्नैक्स में परापाव, फ्राइज, पेरी पेरी फ्राइज, कॉन्सिस फिंगर सब फेमस है। ठीक है, ज्यादा लोग क्या लेते हैं? ज्यादा हमारा जाफरानी फेमस है, జఫ్రానీ. जाफरानी चाय। एक बार दिखाओ कैसे बनाते జఫ్రానీ. చూడండి, ఇక్కడ మనోడు జఫ్రానీ టీ అనేది ఇక్కడ ఫేమస్ అంట. ఎలా చేస్తారు ఏంటి, దాంట్లో ఏమేస్తారు మొత్తం చేస్తున్నాడు. సో జఫ్రానీ बोलते क्या है वो? इलायची, थोड़ा सा इलायची पाउडर, ओके, जाफरानी पाउडर ఓ అన్నీ వేసి దాన్ని స్టీమ్ చేసి ఫుల్ వేడిగా. इलायची और क्या रहता इसमें? जाफरानी का फ्लावर है, जफरानी का फ्लेवर. फिर ऊपर से हम केसर डालेंगे। చూసారా ఎంత బాగా చేస్తున్నారు. అందుకనే జఫ్రానీ టీ ఎక్కువ తీసుకుంటారంట ఇక్కడ. జఫ్రానీ చాయ్, జఫ్రానీలో ఇలాచి పౌడర్, జఫ్రానీ ఏదో ఫ్లేవర్ ఉందంట. చూసారా, మళ్ళీ కూడా ఫ్లేవర్ వేస్తున్నారు. సో ఇది స్పెషల్ అంటున్నారు. మనం తాగి చూద్దాం ఎలా ఉంటుందో. బాబోయ్, చాలా వేడిగా ఉంది. సో ఒక్కసారి జఫ్రానీ అంట,
ఎలా ఉందో టేస్ట్ చేసి మీకు చెప్తాను. ఏదైనా కాఫీ అయినా టీ అయినా ఇట్లా ప్రశాంతంగా కూర్చొని మంచి ఆంబియన్స్తో అంటే ఉన్న ఈ షాపుల్లో తాగుతుంటే ఆనందమే వేరు. బయట దొరికే షాప్స్ కూడా పాపం నీట్గానే చేస్తారు, బట్ వీళ్ళు ఎస్పెషల్లీ చాలా చాలా బాగా టేస్టీతో చేస్తారంట. నేను కూడా ఫస్ట్ టైం తాగుతున్నాను. బాబోయ్ చాలా బాగుందండి. పైన కేసర్ బాదం మీద చల్లినట్టున్నారు. జఫ్రాని అనేది ఒక పువ్వు అంట, అంటే సాఫ్రన్ కలర్ లో ఉండే ఒక పువ్వు. నేను సామాన్యంగా బూస్ట్, బోర్నమిటా, మిల్క్ బాయ్ టైపు ఫస్ట్ టైం టీ తాగుతున్నాను. చాలా చాలా బాగుంది. సో మీరు కూడా ఈ ప్లేస్కి వచ్చినప్పుడు, చాయ్ టైమ్స్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా జఫ్రానీని మాత్రం మీరు టేస్ట్ చేయకుండా ఉండకండి. ఖచ్చితంగా టేస్ట్ చేయండి, చాలా చాలా బాగుంది. జఫ్రానీని కాదు, బటర్ స్కాచ్ కానీ చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయి. మీకు ఇందాక వీడియోలో చూపించాం కదా. ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్. డోంట్ మిస్ ఇట్. థ్యాంక్ యూ.